హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన మందిర్. నాన్న ఈ వీడియోలో మీరు ఆల్రెడీ తమ్నైలో చూసుంటారు. సో కవి పరిచయాలు మనకు వస్తాయి. కవి పరిచయాలు మనకి 4 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది, ఇద్దరు కవుల గురించి. సో ఇందులో మనం కొన్ని ఇంపార్టెంట్ కవుల గురించి తెలుసుకుందాం. కవి పరిచయాలు ఇవి నేర్చుకుంటే చాలు, మనకి ఎగ్జామ్లో ఖచ్చితంగా 2 అందులో నుంచే రావడం జరుగుతుంది డెఫినెట్గా. సో మనకి 4 మార్క్స్కి ఉంటుంది కవి పరిచయం, ఒకటి 2 కంపల్సరీ రాయాల్సి ఉంటుంది కదా. చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ లెసన్ తీసుకుంటే బరస్తే బాదల్కి చూడండి, ఇక్కడ మీకు బరస్తే కరెక్ట్గా నేను 5 అంటే 5 పాయింట్స్ రాశాను, చాలా సింపుల్గా. బరస్తే బాదల్ కవితాకే కవి శ్రీ సుమిత్రానందన్ పంత్ జీ హే. ఫస్ట్ మీరు చేసుకోవాల్సిందల్లా ఒక టేబుల్ ప్రిపేర్ చేసుకోండి అమ్మా. ఒక పక్క కవి లెసన్ నేమ్స్ ఫస్ట్ రాయండి. లెసన్ నేమ్స్ తర్వాత కవి పేరు లెసన్ రిలేటెడ్ కవి పేరు రాయండి. ఆ కవి పేరు తర్వాత జన్మ ఎక్కడ పుట్టారో రాయండి, తర్వాత మృత్యు రాయండి, తర్వాత ప్రముఖ రచన. అలా ఒక టేబుల్ తయారు చేసుకుంటే ఒక 5-6 లెసన్స్కైనా మీరు అలా తయారు చేసుకుంటే మీకు ఈజీగా వాటిని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసేసి చక్కగా ఒక 5 సెంటెన్సెస్ లాగా 5 పాయింట్స్ లాగా రాయొచ్చు. ఆల్రెడీ మీకు క్వశ్చన్లో అడగడం కూడా చే పంక్తియోమ్మే లిఖియే అన్నాడు. చే పంక్తియోమ్మే అంటే చే అంటే ఎంత, 6 కదా, అంటే ఒక 6 లైన్స్లో ఆయన గురించి రాయమని చెప్పారనమాట. సో చూడండి, ఫస్ట్ పాయింట్ బరస్తే బాదల్ కవితాకే కవి శ్రీ సుమిత్రానందన్ పంత్ జీ హే, అది ఫస్ట్ పాయింట్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటమ్మా, ఏంటంటే మీరు రాసేటప్పుడు కవి పరిచయం రాసేటప్పుడు ఏ కవి గురించి అయినా సరే మీరు ఆ కవి పేరు రాసి, సపోజ్ ఇక్కడ సుమిత్రానందన్ పంత్ కదా, సుమిత్రానందన్ పంత్ జీ ప్రసిద్ధ కవి హే, హిందీకే ప్రసిద్ధ కవి హే, యా మహత్వపూర్ణ కవి హే, అది మనం ఓన్గా రాయాలమ్మా. అది ఏ కవికైనా రాయొచ్చు. మే అనేక కవితాయేం లిఖీ హే, రచనాయేం కీ హే, అనేక నిబంధకార్ అయితే నిబంధకార్ హే, అలా ఉపన్యాసకార్, ఇలా మీరు ఓన్గా కొంత ఒక 2-3 లైన్స్ మీరు ఓన్గా రాసుకోగలుగుతారు. అట్లీస్ట్ ఒక 2 లైన్స్ రాయగలగాలి. ఓకే, అది ఏ కవికైనా అప్లై చేయండి. ఆ ఫస్ట్ సెంటెన్స్ మాత్రం వే ప్రసిద్ధ కవి హే, అక్కడ నేమ్ యూజ్ చేస్తారు, ఒక సెంటెన్స్ వచ్చేస్తుంది, और महत्वपूर्ण कवि. ఓకే, సో చూడండి నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చి ఉన్కా జన్మ సన్ 1900 మే. కరెక్ట్గా మనకు గుర్తుండే ఫిగరే 1900లో అల్మోడా జిల్లేకే కౌసాని నామక్ గావ్ మే హువా థా. మీ రిలేటివ్స్ నేమ్స్ కానీ ఏమైనా అక్కడ మీకు గుర్తుండడానికి గుర్తుపెట్టుకోండి, ఆ ఊరు పేర్లు గుర్తుండడానికి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా, వాళ్ళ బర్త్ డేట్స్ అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చి 7 वर्ष की उम्र में ही स्कूल में काव्य पाठ के लिए पुरस्कृत किए गए थे. 7 इयर्स ఏజ్లోనే, ఉమ్ర అంటే ఏజ్, స్కూల్ మే కావ్య పాఠకే లియే అంటే స్కూల్లో కావ్యపాఠ అంటే నిర్వహించేటటువంటి కాంపిటీషన్స్ అవి ఉంటాయి చూసారా. సో అందులో ఈ కావ్య పాఠంలో ఆయన పురస్కృత్ కియే గయే థే అంటే చక్కగా ప్రైజ్ పొందారనమాట దాన్ని చదవడంలో. నెక్స్ట్ ఆప్కి చిదంబర కావ్యకేలి అంటే ఆయన రాసినటువంటి చిదంబర అనే పేరు గల కావ్యానికి జ్ఞాన్పీఠ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది, జ్ఞాన్పీఠ పురస్కారం పొందారనమాట. ఓకే, నెక్స్ట్ ఉనికి ప్రముఖ రచన మెయిన్ రచనలు ఏంటి అంటే చాలా ఉన్నాయి, అందులో కొన్ని రాశాను నేను. వీణ, పల్లవ్, గుంజన్, ఆది, ఈ 3 రాశాను. సో ఇలా రాస్తే మీకు సరిపోతుందమ్మా. మీకు 6 లైన్స్ వచ్చినట్టే. ఈ 5 పాయింట్స్ చదువుకుంటే మీకు 4 మార్క్స్ గ్యారంటీగా వేస్తారు. సో నౌ నెక్స్ట్ ఈద్గాహ్ సెకండ్ లెసన్కి వెళ్ళిపోదాం. ఈద్గాహ్ కవి ఎవరు? ప్రేమ్చంద్. వెరీ గుడ్, కవి ప్రేమ్చంద్ గారు మీకు బాగా తెలుసు, ఆల్రెడీ నేను సారాంశంలో ఇచ్చాను. మళ్ళీ ఒకసారి మీకోసం కవి పరిచయంలో ఎగ్జామ్ కోసం పెడుతున్నాను చూడండి. సింపుల్గా ఒక 3 పాయింట్స్ ఆయన గురించి ఇచ్చాను. మీకు ఇంకా నేను ప్రతి దాంట్లో మహత్వపూర్ణ కవి, ప్రసిద్ధ కవి అనేది నేను రాయలేదు, మీరు ఆ పాయింట్ యాడ్ చేసుకోవాలి ఏ కవికైనా సరే. ఇప్పుడు సపోజ్ ప్రేమ్చంద్ గారు కదా, మున్షీ ప్రేమ్చంద్ జీ, ఉన్కా పూరా నామ్ మున్షీ ప్రేమ్చంద్ జీ और प्रेमचंद जी महत्वपूर्ण कवि है, अला. ओके, सो नेक्स्ट చూడండి, इस पाठ का कवि श्री मुंशी प्रेमचंद जी है. उनका जन्म काशी में 31 जुलाई 1880 को हुआ. సో కాశీలో జరిగింది, 31 జూలై 1880లో జరిగింది. ఆయనకి అసలు పేరు వేరే ఉంది, ధనపత్రాయ్ శ్రీవాత్సవ్ అమ్మ. సో అదొక పాయింట్గా కూడా రాసుకోవచ్చు మనం. సో సెకండ్ పాయింట్ చూడండి, ఇన్కే బచ్పన్ కా నామ్, చైల్డ్హుడ్లో ఆయనకు పెట్టినటువంటి పేరు ధనపత్రాయ్ శ్రీవాత్సవ్. ఓకే, ధనపత్రాయ్ శ్రీవాత్సవ్ థా. ఇన్హే ఉపన్యాస్ సామ్రాట్ భీ కహా జాతా హై, ఆయన్ని ఉపన్యాస్ సామ్రాట్ అని కూడా అంటారు. ఓకే, సో నెక్స్ట్ ఆయన యొక్క ప్రముఖ రచనలు ఏమున్నాయంటే గబన్, గోదాన్, సేవా సదన్, నిర్మల ఆది ఉన్కే ప్రముఖ రచన ఏం హే. ఇది సింపుల్గా అంటే
చాలా చక్కగా 1 2 3 4 5 6 లైన్స్లో కరెక్ట్గా 6 లైన్స్ వచ్చేలాగా మీకు నేను అది ఇచ్చాను. దీనికి మీరు మహత్వపూర్ణ కవి అని కానీ, ప్రసిద్ధ కవి అని కానీ, లేదా సుప్రసిద్ధ కవి అని కానీ, హిందీకే సుప్రసిద్ధ కవి అని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది లెసన్ 2. నౌ కమింగ్ టు పార్ట్ 3, హమ్ భారత్వాసి. హమ్ భారత్వాసి వెరీ వెరీ ఇంపార్టెంట్. కవి పరిచయం చూడండి, ఆర్పి నిశంక్ గారు. చాలా చోట్ల రిపీట్ అయింది మనకి ఇది. సో ఇది ఆల్రెడీ నేను లెసన్ చెప్పినప్పుడు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను చూడండి. కవి పరిచయ్. హమ్ భారత్వాసి కవితాకే కవి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశంక్. ఫుల్ నేమ్ ఈస్ రమేష్ పోఖ్రియాల్ నిశంక్, గుర్తుపెట్టుకోండి, అందుకే ఆర్పి నిశంక్ అని అన్నారు. ఓకే, సో వే మహత్వపూర్ణ కవి హే అని రాసుకోవచ్చు. నెక్స్ట్ యహ కవిత ఇన్కి మాతృభూమి కే లియే సంగ్రహ సే లీ గయి హే. సో ఆయనే రచించినటువంటి మాతృభూమి కే లియే అనే దాంట్లో నుంచి ఈ హమ్ భారత్వాసి అనే దాన్ని తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ఉనికి ప్రముఖ రచనాయం. ఆయన యొక్క ప్రముఖ రచనలు ఏమేంటి? సమర్పణ్, నవంకుర్, జీవన్ పద్మే ఆది. ఇవన్నీ ఒక 3 ఇచ్చాను ఇంపార్టెంట్వి, ఆ 3 గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. అందుకే ఒక టేబుల్ వేసుకోండి. ఇలా ప్రతిదీ చూసుకోకుండా ఇది చెప్పేటప్పుడే చక్కగా ఒక నోట్స్ తీసుకొని ఆ నోట్స్లో ఒక టేబుల్లా గీసుకోండి. హెడ్డింగ్ ఎలా పెట్టి, నాకు టైం లేదమ్మా, లేదంటే నేనే చేసి పెడుదును మీకు అది. చక్కగా కవి లెసన్ పాఠ్ కా నామ్, ఫస్ట్ లైన్లో పాఠ్ కా నామ్ హెడ్డింగ్, తర్వాత బాక్స్లో బాక్స్ గీస్తారు లైన్స్, కవి కా నామ్, తర్వాత జన్మ, మృత్యు, రచనాయం. అలా ఒక 5 వచ్చేలా చేసుకోండి. ఆ 5 మీరు రాసేసుకోండి. వాటిని సెంటెన్స్ ఫ్రేమ్ చెయ్యండి ఎగ్జామ్ రాసేటప్పుడు, ఈజీగా వచ్చేస్తాయి 5 పాయింట్స్. దానికి మహత్వపూర్ణ కవి ఆర్ ప్రసిద్ధ కవి, సుప్రసిద్ధ కవి అనేది యాడ్ చేయండి. 6 లైన్స్ ఈజీగా రాయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ उनकी प्रमुख रचनाएं समर्पण, नवंकुर, जीवन पद में आदि. దేశభక్తి సే సంబంధిత రచనాయం కన్నా ఉనికి విశేషతాయం. ఆయన యొక్క స్పెషాలిటీ ఏంటమ్మా? దేశభక్తికి సంబంధించినటువంటి రచనలు, కవితలు రాయడం ఆయన యొక్క స్పెషాలిటీ. ఓకే, విశేషతాయం అంటే స్పెషాలిటీస్. ఇది హమ్ భారత్వాసి నిశంక్ గారి యొక్క కవి పరిచయం. నౌ లోకగీత్, లోకగీత్కి సంబంధించిన లెసన్, లోకగీత్ లెసన్. సో ఆ లెసన్ కవి ఎవరు చూడండి ఇక్కడ, భగవత్ శరణ్ ఉపాధ్యాయ్. ఆ కవి పేరు భగవత్ శరణ్ ఉపాధ్యాయ్ గారు. ఆయన గురించి చాలా సింపుల్గా తక్కువే రాశాను చూడండి. లోకగీత్ నిబంధకే నిబంధकार श्री भगवत शरण उपाध्याय है. वे हिंदी के प्रसिद्ध कवि है और महत्वपूर्ण कवि है. అది మీరు యాడ్ చేసుకోండి. ఇన్హోనే కహానీ, కయి అని రాసుకోవచ్చు అక్కడ కావాలంటే. కయి, కహానీ, కవిత, నిబంధ ఆది మే అపని విశేష చాప్ చోడి. చాప్ అంటే సింబల్, ఒక స్పెషల్ సింబల్ అనేది వదిలిపెట్టి వెళ్ళారు. అంటే అది చదువుతూ ఉంటే ఇది ఖచ్చితంగా ఉపాధ్యాయ గారు రాసినటువంటి కవిత అని అర్థమయ్యేలాగా ఒక సింబల్ అనేది వదిలిపెట్టారు అని చెప్పడం. ఉనికి ప్రముఖ రచనాయం కాళిదాస్ కా భారత్, టఠాం, గంగా, గోదావరి ఆది. ఒక 2-3 గుర్తు పెట్టుకుని వెళ్ళండి చాలు, అంతకన్నా ఎక్కువ పెట్టుకున్నా కష్టమవుతుంది. బాగా చదివే వాళ్ళు అయితే ఏం ప్రాబ్లం లేదు, ఫుల్గా చదువుకోండి అమ్మా. కొంచెం టైం తక్కువ ఉంది, బాగా నేర్చుకోవాలి అన్నవాళ్ళు ఇది ఫాలో ఇవ్వండి సరిపోతుంది. సో ఇది మనకి లోకగీత్ రాసినటువంటి నిబంధకారు. లోకగీత్ అనేది నిబంధమ్మ ఎస్సే. సో ఈ నిబంధకారు ఎవరు అంటే భగవత్ శరణ్ ఉపాధ్యాయ్, ఆయన గురించి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ కవి పరిచయ్ కణకనక అధికారి. లెసన్ 4 కణకనక అధికారికి సంబంధించి డాక్టర్ రామ్ధారి సింహ దినకర్. దినకర్ గారు వెరీ ఫేమస్ పోయట్, సుప్రసిద్ధ కవి, హిందీకే సుప్రసిద్ధ కవి అని చెప్పచ్చు. చూడండి, డాక్టర్ రామ్ధాरी सिंह दिनकर हिंदी के प्रसिद्ध कवियों में से एक है. सुप्रसिद्ध कवियों में एक है అని రాసినా పర్వాలేదు, వే మహత్వపూర్ణ కవి హే అని రాయాలి. ఉన్కా జన్మ సన్ 1908 మే 1908లో పుట్టారు. బిహార్ కే ముంగేర్ కే సిమరియా గావ్ మే హువా. బిహార్లో ముంగేర్ కే సిమరియా, ముంగేర్ జిల్లాలో సిమరియా అనేటటువంటి గ్రామంలో పుట్టారు. తథా నిధన్ అంటే చనిపోవడం. ఎప్పుడు చనిపోయారు? సన్ 1974 మే హువా. 1974లో చనిపోయారు. ఇన్హే హిందీ కా రాష్ట్ర కవి భీ కహా జాతా హై. ఆయన్ని హిందీకి రాష్ట్ర కవి అని కూడా పిలుస్తారు. ఓకే, సో నెక్స్ట్ ఊర్వశి అనేది ఈయన యొక్క గొప్ప రచన అనమాట. కృతి కేలియే ఆయన రాసినటువంటి ఊర్వశి అనే కావ్యానికి ఇన్హే జ్ఞాన్పీఠ పురస్కార్ సే సమ్మానిత్ కియా గయా. ఆయనకి జ్ఞాన్పీఠ పురస్కారం ఇచ్చి ఆయన్ని సన్మానించారనమాట. ఓకే, సో ఉనికి అన్య ప్రముఖ రచనాయం రేణుకా, కురుక్షేత్ర, రశ్మిరథి, పరశురామ్కి ప్రతీక్ష ఆది. సో ఇవన్నీ ఆయన యొక్క ప్రముఖ రచనలు. ఓకే,
సో ఇది కణ్ కనక అధికారి రామ్ధారి సింహ దినకర్. ఇప్పుడు ఎన్ని లెసన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలి, దానికి ఏదైనా ఒక ట్రిక్ యూస్ చేసి, అంటే స్టార్టింగ్ లెటర్స్ ఆ లెసన్లోనే ఏదైనా ఒక లెటర్తో కంపేర్ చేసుకోండి, దాన్ని బట్టి మీకు గుర్తుంటుంది. సపోజ్ కణ్ కనక అధికారిలో లాస్ట్ లెటర్ రీ వచ్చింది, సో రీ కాకుండా రాతో రామ్ధారి సింహ, రాతో మనకి రామ్తో స్టార్ట్ అవుతుంది ఆ కవి పేరు అని గుర్తుపెట్టుకుంటే మీకు గుర్తొస్తుంది. ఒక్కొక్కసారి డైరెక్ట్గా కవి పేరు అడగరు, లెసన్ అడుగుతారు. ఒక్కొక్కసారి లెసన్ అడగకుండా కవి పేరు అడుగుతారు. సో రెండు మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా రాయగలుగుతాం. అక్కడ కన్ఫ్యూజ్ అయితే మార్క్స్ మొత్తం పోతాయి మీరు రాసిన. సో నెక్స్ట్ రవిదాస్ కా సంక్షిప్త పరిచయం. రవిదాస్, కబీర్దాస్, తులసీదాస్ వాళ్ళ గురించి అడిగితే భక్తి కాలకే సంబంధిత కవి అని చెప్పాలి మనం. ఓకే, భక్తి కాలకే సంబంధిత. ఈయనైతే రవిదాసు, కబీర్దాసు అయితే మనకి భక్తి కాలంలో జ్ఞానమార్గి శాఖకు సంబంధించినటువంటి కవులు ఈ కబీర్దాసు, రవిదాసు. ఓకే, कविवर रविदास जी भक्ति काल के ज्ञान मार्गी शाखा के प्रमुख कवियों में एक थे. आइन प्रमुख कवि. इनका जन्म 1482 में हुआ और मृत्यु 1527 में हुई. नेक्स्ट, इन्होंने भक्ति संबंधी अनेक चौपाइयों की रचना की. भक्ति की సంబంధించినటువంటి అనేక చౌపాయి అంటే ఏంటి, 4 లైన్స్లో రాసినటువంటి పద్యాలు. ఓకే, వాటిని చౌపాయి అంటారు. దోహే అంటే 2 లైన్స్లో రాసేటటువంటి పోయమ్స్, అందుకని దోహే అంటారు. చౌపాయి అంటే 4 లైన్స్లో రాయబడి ఉన్నాయని పద్యాలు. నెక్స్ట్, ఇన్కి చౌపాయి అంటే ఆ పద్యాల్లో గురు గ్రంథ సాహిబ్ మే సంకలిత హే. గురు గ్రంథ సాహిబ్ అనేటటువంటి వాటి నుంచి అందులో నుంచి తీసుకోబడ్డాయి ఈ చౌపాయాలు. నెక్స్ట్ ఇంకొక లెసన్ ఏంటంటే జల్ హీ జీవన్ హే. జల్ హీ జీవన్ హే అనే లెసన్కి రాసింది ఎవరమ్మా, శ్రీప్రకాష్ గారు. చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి డైరెక్ట్గా శ్రీప్రకాష్ గారి గురించి అని అడుగుతారు, ఒక్కొక్కసారి జల్ హీ జీవన్ కే కవి అని అడుగుతారు. సో జల్ హీ జీవన్ హే శ్రీప్రకాష్ గారు గుర్తుపెట్టుకోవాలి. ఆయన యొక్క జీవన్ పరిచయ్ సైడ్ హెడ్డింగ్ పెడితే మనకు అదొక పాయింట్ అయిపోతుంది సింపుల్గా. సో ప్రసిద్ధ కవి అని చెప్పడం అదొక పాయింట్. చూడండి, శ్రీప్రకాష్ జీ హిందీ కే ప్రసిద్ధ కవి హే. నెక్స్ట్, ఇన్హోనే విజ్ఞాన్ సంబంధి కై నిబంధ లిఖా హే. ఆయన నాలెడ్జ్కి సంబంధించినటువంటి ఎన్నో ఎస్సేస్ రాశారు. నెక్స్ట్, ఇన్కే నిబంధ సోద్దేశ్యపూర్ణ హే. ఆయన యొక్క నిబంధ ఎస్సేస్ సోద్దేశ్యపూర్ణ అంటే అచ్చి ఉద్దేశ్యసే లిఖీ గయి హే, మంచి ఉద్దేశంతో రాయబడి ఉన్నవి అని. नेक्स्ट, जल ही जीवन है रचना संचार माध्यमों के लिए विज्ञान नामक पुस्तक से ली गई है. ये जल ही जीवन है అనేది సంచార్ మాధ్యమం కే లియే విజ్ఞాన్ అనేటటువంటి బుక్ నుంచి తీసుకోవడం జరిగింది అని రాసాం. ఓకే, సో మనకు ఒక 5 పాయింట్స్ అనేవి ఇక్కడ వచ్చినాయి కదా, చూసుకోండి. ఇవి మీకు మొత్తం మీరు చదవాల్సిన కవి పరిచయాలు అన్నీ ఒక చోట, ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, పీడిఎఫ్లో పెడతారు. ఇవన్నీ మీరు కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి, నోట్స్ రాసేంత టైం ఉంటే రాసుకోండి, లేదా స్క్రీన్ షాట్స్ తీసుకొనైనా చదవడానికి ట్రై చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్ నాన్న. షార్ట్ క్వశ్చన్స్, 3 మార్క్ షార్ట్ క్వశ్చన్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.